మరి ఏప్రిల్ మాసంలో కూడా ఈ రీతిగా చివరి మంగళవారము కొర్నేలు లూదియాల గృహంలో చేరి ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి మరి దేవుడు కృప దయచేశాడు. ఈ స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్న మరి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కుడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ఈ మధ్యాహ్న కాల సమయంలో క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 103వ కీర్తన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు చూద్దాం. 103వ కీర్తన 11వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అలాగే 117వ కీర్తన మొదటి వచనం కూడా ఒకరు చదవండి ఎవరైనా. 117వ కీర్తన మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కృపను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని కృపతో నింపబడి ఉంది. పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా మనం చూస్తే కృప అనేది మనకి ఎక్కువగా ఏమవుతుందంటండి, కనపడుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం అంతా దేవుని కృపతో నింపబడి ఉంది. ఇంకా చెప్పాలి అంటే కృప లేకుండా మనము లేము అనే విషయాన్ని మనందరం కూడా ఏం చేయాలంట, జ్ఞాపకము చేసుకోవాలి. కృప లేకుండా మనము లేము. అందుకనే భక్తులు దేవుని కృపను గురించి ఎన్నో రీతులుగా పాటలు పాడారు. కృపను గురించిన పాటలే క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కనపడతాయి మనకి. అవునంటారు కాదంటారా? ఎవరు రాసినా కృప అనే పదం లేకుండా పాట ఎవరు కూడా రాయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని కృప అంత విలువైనది, దేవుని కృప అంత గొప్పది. ఆయన కృప మన ఎడల అధికముగా ఆయన చూపుతున్నాడని, ఆయన కృప మన ఎడల ఎంతో హెచ్చుగా ఉన్నదని లేఖనాలు స్పష్టంగా ఏం చేస్తున్నాయి అంటే మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం గమనించాల్సినటువంటి విషయం, ఆ కృప ఏ రీతిగా మన జీవితాల్లో పనిచేస్తుంది, ఆయన కృపను ఏ రీతిగా మనం జీవితాల్లో పొందుకుంటున్నామో, అధికమైన కృప, ఎక్కువైన కృప, హెచ్చైన కృప దేవుని యొద్ద నుండి మానవులమైన మనం ఏ రీతిగా పొందుకుంటున్నామో అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, దేవుని కృప అధికమైనది, దేవుని కృప విలువైనది, దేవుని కృప హెచ్చైనది. ఆయన మానక మనందరి ఎడల తన కృపను ఏం చేస్తున్నాడు, చూపుతూ ఉన్నాడు.
కృప లేకుండా మనము లేము. ఆయన కృప వల్లనే మనం బ్రతుకుతున్నాము. అయితే దేవుని వాక్యంలో ఆయన కృప ఏ రీతిగా మన జీవితాల్లో పనిచేస్తుంది, ఏ రీతిగా ఆయన కృపను మన జీవితాల్లో మనం పొందుకుంటున్నాము అనే విషయంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మొట్టమొదటి విషయం మనం గమనించినట్లయితే, కృప వలన అక్కడ 3 విషయాలు ఉన్నాయి రాయబడిన వాక్యంలో, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప వలన మొదటిగా మనందరం కనికరించబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషుని నిర్మించి ఆ ఏదెను వనములో ఉంచినప్పుడు ప్రతిరోజు వారితో ఆయన మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన వారి జీవితాల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప ద్వారా వారిని మరలా తన దగ్గర చేసుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. తన కృప ద్వారా ఆయన వారిని పోగొట్టుకోకుండా వారిని కనికరించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనం గమనిస్తే ఆదికాండములో మనం చూస్తే ఏదేను వనములో నుండి దేవుడు 6 దిగంబర్లుగా అయిన తర్వాత, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆయనే ఏదోనులో నుండి బయటికి పంపించేశాడు. ఆయనే వారి కొరకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు. ఏమండి, ఇందులో దేవుని కృప, ఆ కృప ద్వారా మనుషుడు పొందిన కనికరము ఏమవుతుందండి? కనబడుతుంది. కృప ద్వారా మన అందరం ఏమయ్యామండి? చెప్పండి. ఇప్పుడు కనికరించబడ్డాము. పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయిన మన అందరము, ఏమండి, పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయిన మన అందరము కృప ద్వారా కనికరించబడి ఎక్కడికి వస్తున్నాం? దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం. కృప ద్వారా దేవుని సహాయమును మనము పొందుకోగలుగుతున్నాం. కృప ద్వారా ధైర్యముగా కృపాసనమునొద్దకు ఏం చేయగలుగుతున్నాం? చేరగలుగుతూ ఉన్నాం. ఆ రాయబడిన ఆ మాటలో 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివిన వాక్య భాగంలో 3 విషయాలు ఉన్నాయి కృప ద్వారా మనకు అనుగ్రహించబడినవి. అదేంటయ్యా అంటే, కృప ద్వారా కనికరించబడ్డాం, కృప ద్వారా దేవుని సహాయాన్ని పొందుతున్నాం, కృప ద్వారా ధైర్యంగా దేవుని దగ్గరికి ఏం చేయగలుగుతున్నామంట? రాగలుగుతూ ఉన్నాం. నిజంగా ఆయన కృప చూపకపోతే కనికరించబడే వారమో కాదు. ఏమండి, కనికరించబడే వారమో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే కయ్యూనులాగా దేశదిమ్మలాగా అయిపోయే వాళ్ళ మన జీవితాలు కూడా. కానీ దేవుడు అలాగ వదిలిపెట్టుకోవటానికి ఇష్టం లేక తన కృపను మన అందరి ఎడల చూపి ఆనాడు ఆదాము అవ్వలుగా చర్మం చొక్కాయలు ఏ రీతిగా తొడిగించాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల నుండి మనం విడిపించాలని, మన శాపముల నుండి మనం విడిపించాలని, పాపము ద్వారా పతనమైపోయిన మన జీవితాలను మరలా ఆయన రక్షించాలని తన కృపను మన ఎడల ఏం చేశాడంట? చూపాడు. ఆ కృప ద్వారా మనము ఏమయ్యామంట? కనికరించబడ్డాము. దేవుని కనికరం మన మీదకి వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో స్థలాల్లో మనం చూస్తాం కదా, ఆయన వారి మీద కనికరపడ్డాడు. ఏమండి, మన పితరులైన ఇశ్రాయేలు ఐగుప్తులో శ్రమ అనుభవిస్తుంటే వారి మీద ఏం చేశాడంటే ఆయన కనికరపడ్డాడు. వారు ఏడుస్తూ ఉంటే వారు నిట్టూర్పులు, వారి ఏడుపులు ఆయన సన్నిధికి చేరి ఆయన వారి మీద కనికరపడ్డాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఎంతో మంది స్వస్థత లేని వారిని చూసినప్పుడు, ఇదిగో ఎంతో మంది ఏడుస్తున్న వారిని చూసినప్పుడు, సమస్యలో ఉండి కన్నీటితో ఉన్న వారిని చూసినప్పుడు దేవుడు వారి మీద ఏం చేశాడంట? కనికరపడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మన మీద కూడా దేవుడు ఏం చేశాడంట? కనికరమును చూపాడు. పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయి మరి మరణానికి చేరువైపోయిన మన జీవితాల్లో, ఇంకా మన జీవితాల్లో ఉగ్రత, శిక్ష ఇవే నిలిచి ఉండగా దేవుడు తన మహా కనికరమును కృప ద్వారా మన ఎడలు ఏం చేశాడంట? చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృప ద్వారా మనందరికీ దేవుడు సహాయము చేశాడు. ఎలాంటి సహాయం చేశాడు? మన అంతటా మన పాపం నుండి మనం విడుదల పొందలేదు కానీ, మన పాపం నుండి మనం విడుదల పొందలేం కానీ, మన పాపముల కొరకు ఆయనే ఏమంటే ఆ సిలువలో ఏమయ్యాడంటండి? బలి అయ్యాడు. మన పాప భారాన్ని తన మీద వేసుకొని ఆ సిలువలో ఆయన మన కొరకు ఏం చేశాడంటండి? మరణించాడు.
నా పాప శిక్షను ఆయన సిలువలో భరించి మనకు విడుదలను అనుగ్రహించాడు. ఆయన సమయోచితమైన సహాయం మనకు ఏం చేశాడంటండి? చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయోచితమైన సహాయం అంటే చెప్పాలి దాని పూర్తి అర్థం. ఎప్పుడు సహాయం అవసరమో, ఏ రీతిగా సహాయం అవసరమో సమయోచితమైన సహాయం. సమయోచితమైన మాట అంటారు తెలుసా? అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ సమయానికి మాట్లాడాలి. సమయోచితమైన సహాయం. మనకు ఒకటి కావాలితే ఆయన ఇంకోటి చేయలే. మనకేది కావాలో, మనకే సహాయం కావాలో ఆ సహాయము దేవుడు చేశాడు. మనకే సహాయం కావాలి? పాపం నుండి మనం విడిపించబడలేం. ఏమంటది? పాప శిక్షను మనం తొలగించుకోలేం. మనము అపవాది చేతిలో చిక్కుపడ్డాం. మనల్ని ఎవరు విడిపించేవారు లేరు. అయితే దేవుడు మనందరినీ మన పాప శిక్ష నుండి ఏం చేశాడంటే ఆయన విడిపించాడు. సమయోచితమైన సహాయం ఆయన మనకు చేశాడు. మన పాపపు శిక్షను ఆయన సిలువలో భరించి మన పాపములకు, మన శాపములకును విడుదలను ఏం చేశాడంట? ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప ద్వారా ధైర్యముగా ఆయన దగ్గరికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. పాపం ద్వారా మనుషులు ఏమొచ్చింది? మనుషులోనికి చెప్పాలి. పాపం ద్వారా మనుషులకు ఏమొచ్చింది? పాపం ద్వారా మనుషులకు ఏమొచ్చింది? మరణం వచ్చింది. సరే, ఇంకోటి కూడా వచ్చింది. ఏమొచ్చింది? పాపం ద్వారా మనుషులకు ఏమొచ్చింది? ఇక్కడ మూడోది ఏం చెప్పాను నేను? ధైర్యం అని చెప్పాను. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? భయం వచ్చింది. అవునా? ఎప్పుడైతే పాపం చేశారో, అగ్నిని అతిక్రమించారో, ఆదాము అవ్వలు ఎక్కడికి వెళ్ళారు? చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. అంటే పాపం వల్ల మనుషుల్లోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. కానీ దేవుని కృప ద్వారా దేవుని దగ్గరికి రావటానికి ఏమొచ్చింది? చెప్పండి, మనకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఏమండి? పాపము మనలో ఏం కలిగి చేసిందంట? భయాన్ని కలిగి చేసింది. అనాడు ఆదాము అవ్వలో పాపము చేసి దేవునికి దూరంగా ఏ రీతిగా పారిపోయారో, దాక్కోవాలని ప్రయత్నం చేశారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా పాపం మనకేం తీసుకొస్తుందంట? భయాన్ని తీసుకొస్తుంది. పాపం చేసే ప్రతి వాడు భయంతోనే చేయాల్సిందే. ఏమండి? ఎవరైనా భయపడుతూ ఉండాల్సిందే. కానీ దేవుని కృప ఏమంటే ఆ భయాన్ని మనలో నుండి తొలగించి ఏమంటే ధైర్యంగా ఆయన కృపాసనకు వచ్చే భాగ్యాన్ని మనకిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే యేసయ్య సిలువ కార్యం ఆయనకి మనకు మధ్యగా ఉన్న అడ్డు గోడను ఏం చేసిందంట? చెరిపేసింది. అడ్డు తెరను తీసివేసింది. అంతవరకు ఆయన దగ్గరకు రావటానికి భయపడిన మనం ఎప్పుడైతే యేసయ్య సిలువ కార్యం ద్వారా మన పాపములకు విడుదల, విమోచన కలిగిందో ఆయన కృపాసనం వద్దకు ఎలా వస్తున్నామంటే ఇప్పుడు ధైర్యంగా వచ్చి ఆయన కృపాసనం వద్దకు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెబుతా మీ అందరికీ. ఈ వాక్యముని గురించి, ఈ మాటను గురించి నాకు కొంచెం వివరణ మీకు. ప్రత్యక్ష గుడారంలోనికి ఏమండి ఆయన కృపాసనం వద్దకి ఆ రోజుల్లో ఎవరైనా వెళ్ళటానికి అవకాశం ఉందా? ఏమండి? ఎవరైనా వెళ్ళటానికి అవకాశం ఉందా? లేదు. యాజకులు 3 రకాలుగా ఉన్నారు. ఏమిటండి? ఆవరణంలో పనిచేసే వాళ్ళు కొంతమంది, పరిశుద్ధ స్థలంలో పనిచేసే వాళ్ళు కొంతమంది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే ఏం చేయాలంట? వెళ్ళాలి, పని చేయాలి. ఇప్పుడు పాపం చేసిన వాడు గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆవరణంలో ఉన్న యాజకులకు ఏం చేయాలంట? అప్పగించాలి. అక్కడ ఎత్తడి బలిపీఠం మీద ఏమంటని ఆ బలి అర్పించబడాలి, పాపపు విమోచన కలుగునట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనకి ఆవరణంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళటానికి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. అతి పరిశుద్ధ స్థలంలోకి అసలు అంతకంటే వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు రక్తమును తీసుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఆ వెళ్లే క్రమం కూడా ఎలాగుంటుందో తెలుసా? దేవుడు ఇచ్చిన ఏఫోదును ధరించి ఆ ఏఫోదు చుట్టూ దానిమ గంటలో వేలాడుతూ ఉంటాయి. ఆ నడుమునకు తాడు కట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ వ్యక్తి వెళ్తాడు. ఆ తాడు బయట ఆవరణ వైపు దాకా బయట దాకా ఉంటది ఆ తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ వ్యక్తి వెళ్ళి దేవునికి ఆ బలి అర్పించేటప్పుడు, లేకపోతే దేవుణ్ణి ఆ రక్తమును అది యొక్క మందసం మీద, కరుణాపేట మీద చిలకరించేటప్పుడు ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడైన ఒకవేళ ఆయనలో ఏదైనా తప్పు ఉంటే అక్కడే ఏమైపోయేవాడు?
చనిపోయేవాడు. ఇప్పుడు ఈ దానిమ్మ గంటలు ఎందుకో తెలుసా? బతికుంటే మోగుతాయి, బతికి ఉండకపోతే అవి మోగవు. అవి మోగలేదంటే మనిషి ఏమైనట్టు? చచ్చిపోయినట్టు. చచ్చిపోయాడని లోపలికి ఎవరైనా వెళ్తారా? వెళ్తే వాడు చచ్చిపోతాడు. తాడు పట్టుకొని బయటికి ఏం చేయాలంటే బయటికి లాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చూడండి, మనుషుడు దేవుని దగ్గరికి చేరటానికి చాలా కష్టం. అప్పుడు ఏమండి, చాలా కష్టం. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరి ఎడల చూపిన కృప అది ఎంత గొప్పదంటే, ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు వచ్చి ఆయన మందిరంలోకి వెళ్ళి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఏమంటే మనకి ఏ హాని కలగట్లేదు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన అడుగుతున్నాం, అయ్యా మా తండ్రి నీవే, అయ్యా మా రక్షకుడు నీవే, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ప్రార్థించి నువ్వు పరిశుద్ధుడువా అంటే పరిశుద్ధుడువా కాదు నాకు తెలియదు. నువ్వు ప్రార్థించి నువ్వు ఏ పొరపాటు లేనివాడవా అంటే పొరపాటు ఉన్నవాడు లేనివాడు తెలియదు. కానీ ఏ విధము చేతనైనా సరే ఆనాడు జరిగినట్టుగా ఈనాడు జరుగుతుందా? జరగటల్లా. కారణం దేవుని కృప. ఏమంటే ధైర్యంగా ఆయన దగ్గరికి రావడానికి. ఒకవేళ ఇదే ఆనాడు అదే సిచ్యువేషన్ ఈనాడు ఉంటే నువ్వు వెళ్తావా? అక్కడికి ధైర్యం చేసి వెళ్తావా? నేను పరిశుద్ధుడిని, నేను వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థించగలను అని ధైర్యంగా వెళ్ళగలుగుతావా? నువ్వు పరిశుద్ధుడు కాకపోతే చచ్చిపోతావు అనే స్టేట్మెంట్ ఉంటే, ఆ పరిస్థితి ఉంటే ఎంతమంది వెళ్తాము కృపాసనం దగ్గరికి, బలిపీఠం దగ్గరికి? ఎంతమంది వెళ్ళి ప్రార్థన చేస్తాం? ఎవరు వెళ్ళటానికి సాహసమో చెయ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి కృప మన ఎడలు చూపాడంటే, ఆయన కృప ద్వారా ఆయన కృపాసనం వద్దకు మనము ధైర్యంగా ఏం చేస్తున్నామంట? చెప్పండి, ఏం చేస్తున్నాం? వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని పాదాల దగ్గరికి రాగలుగుతున్నామంటే ఇది మన భక్తి, మన నీతి, మన న్యాయమైన కార్యాల, మనం చేసిన మంచి పనుల, మన యొక్క పరిశుద్ధత, మన నీతి కారణం ఏమీ కాదు. ఏమండి, ఏది కాదు. కేవలం ఏంటంట? దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే యెషయా భక్తుడు అంటాడు, మన మంచి పనులు, మన నీతి కార్యాలన్నీ దేవుని సన్నిధిలో ఎలా కనపడుతున్నాయి? ఆయనకి ఎలా కనపడుతున్నాయి? మురికి గుడ్డల వలె, చింపిరి గుడ్డల వలె కనపడుతున్నాయి అంట. ఈరోజు మన భక్తి కాదు, మన నీతి కాదు, కానీ దేవుని కృప వలన ఆయన కృపాసనం వద్దకు మనం ఏం చేస్తున్నామంట? రాగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాగలుగుతున్నాం. మరొక మాట కూడా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12:9 చదవండి. 12:9 చదవండి. అందుకు నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారితోనే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి ఏమైందంట? పరిపూర్ణం అవుతుందని దేవుడు పౌలు గారితో ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. అంటే కృప మనకేమిస్తుందంటండి? బలముని ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కృప మన బలహీనతల్లో మనకేమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. ఎన్నో పర్యాయాలు దేవుని కృపను స్మరించుకొనే మనం బలపరచబడ్డాం. మన బలహీనతల్లో, మన కృంగిపోయిన స్థితుల్లో, ఏమంటండి, మన జారిపోయిన పరిస్థితుల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో, మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో, ఏదైనా ఒక శ్రమల్లో, అనారోగ్య పరిస్థితుల్లో అయినా మనం దేని ద్వారా బలం పొందుకుంటున్నాం? మన బలహీనతల్లో దేని ద్వారా బలం పొందుకుంటున్నాం? కృప ద్వారానే. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ పౌలు గారికి ఒక బలహీనత ఉంది శరీరంలో, ఒక ముళ్ళు ఉందంట శరీరంలో. అదేంటనేది చెప్పబడలేదు. అది ఏ రోగమో ఏ బలహీనతో మనకు తెలియదు. అది బాగు చేయమని ముమ్మారు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. పౌలు గారికి ఎంతో మందికి స్వస్థత ఇచ్చాడు. ఏమండి, ఆయన చేతికి రుమాలు తగిలి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఆయన ప్రార్థిస్తే స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనకేం లేదు, స్వస్థత లేదు.
ఆయన శరీరములో ఒక ముళ్ళు ఉంది అని దేవుని వాక్యలో రాయబడి ఉంది. దాని కొరకు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించాడంట. కానీ దేవుడు ఏం చెప్పాడు? సమాధానం, దాన్ని తీసేస్తున్నాను, ఇప్పుడే నీకు స్వస్థతనిస్తున్నానని చెప్పలేదు. కానీ నా కృప నీకు చాలు, దాన్ని అలా ఉండని అయ్యా, అలా ఉండనిచ్చేసాయి, దాని గురించి కాదు. కానీ ఆ బలహీనతలోనే నా శక్తి నీకేమైందంట? సంపూర్ణమైంది. నా కృప నీకు చాలు. కొన్ని పర్యాయాలు మనం అనుకుంటాం, కొన్ని బలహీనతల్లో మనం బయటపడకపోతే ఇంకా ఇది దీనివల్ల నాకు స్వస్థత రాదేమో, ఇది దేవుడు చేయలేడేమో అని ఒకవేళ అనుకుంటా. కాదు, అది ఉండాలన్నా తీసేయాలన్నా ఎవరు చిత్తం అంట? ఒకవేళ ఉంచాడే అనుకో, అది దేనికో ఉంచాడు, దేనికో ఉంచాడు. పౌలు గారికి అది సరిపోయిద్దని చెప్పను. కానీ మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు ఉంచడానికి కారణం ఏంటంటే, మనం హెచ్చుగా వెళ్లకుండా, మనము అదిరిపడకుండా, మనము కొన్ని పర్యాయాలు మనము దేవుణ్ణి మీద తిరుగుబాటు చేయకుండా, అది మనల్ని ఏం చేయాలంటే అప్పుడప్పుడు దాని ద్వారా ఏం చేస్తాడంట? దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేసి మనల్ని ఏం చేస్తాడంట? సరి చేస్తూ ఉంటాడు. ఆ బలహీనత తీసివేయడు, కానీ దాని ద్వారా మనల్ని బలపరుస్తాడు, మనల్ని సరి చేస్తాడు. మనం దేవునికి దూరం కాకుండా మన బలహీనతల్లోనే ఆయన శక్తిని ఏం చేస్తాడంటే సంపూర్ణము చేస్తాడు. కృప ఏం చేస్తుంది? మనల్ని చెప్పండి, బలపరుస్తుంది. కృప మనల్ని ఏం చేస్తుందంట? బలపరుస్తుంది. నిజంగా అండి, ఈ అనుభవం మీ జీవితాల్లో ఉందో లేదో కానీ, దేవుని కృపను స్మరించినప్పుడల్లా నా కష్టంలో అయినా, నా కృంగిన స్థితిలో అయినా సరే, నాకు ఎంత బాధ ఉన్నా, ఎంత దిగులు ఉన్నా, ఎంత విచారం ఉన్నా, అది దేనిని బట్టి అయినా సరే, దేవుని కృపను జ్ఞాపకం చేసుకోగానే, స్మరించగానే ఒక ఏదో గొప్ప బలం ఏమైందంటండి నాలోనికి వచ్చినట్టుగా ఉంటుంది. నిజంగా దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుందండి. ఆయన కృప మనం బలపరుస్తుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ పోతే నేను చాలా విషయాలు చెప్పగలను. కృప చేత మనము ఏమవుతున్నాం? బ్రతికించబడుతున్నాం. అపోస్తులైన పౌలు గారే అన్నాడు, మేము ఉనికి కలిగి ఉన్నాం, మేము చెల్లిస్తున్నాం అంటే అది కేవలం నీ కృప వల్లనే. ఎవరి కృప వలన ఈరోజు మనం బతికున్నాం? ఏమా, నీలో జీవం ఉందంటే దానికి కారణం ఎవరు? దేవుడే. నువ్వు తినే ఆహారం వలన ఈరోజు బతికలేవు. ఒకవేళ నేను పేపర్లోనే దేంట్లో చదివాను, ముఖేష్ అంబానీ వాళ్ళ భార్య నీతా అంబానీ, ఆమె తాగే వాటర్ బాటిల్ ఖరీదు 50 లక్షలు అంట. ఒక బాటిల్ ఉంది, ఆమె ఒక వెరైటీకి బాటిల్ ఉంది. ఆ బాటిల్లో నీళ్ళే తాగిద్దామా? ఆ ఒక బాటిల్ ఖరీదు ఎంత తెలుసా? 50 లక్షలు. మరి ఆ నీళ్ళు తాగిందని బతికేసిద్దా? చెప్పండి. ఆ నీళ్లు తాగుతుందని ఆమె బతుకుతుందా? లేకపోతే బలమైన ఆహారం తింటున్నామని మనం బ్రతుకుతున్నామా? లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు రొట్టె వలన కాదు, అంటే నువ్వు తినే డ్రై ఫ్రూట్స్ వలన, నువ్వు తినే మాంసాల వలన, నువ్వు తీసే బలమైన ఆహారం వలన, నువ్వు తీసుకునే ఏమంటని ఖరీదైన వాటి వలన నువ్వు బ్రతికలేవు. ఈరోజు మనుష్యుడు రొట్టె వలన కాదు బ్రతికేది. మరి దేని వలన? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. తినండి, మంచి ఆహారం తినండి, కాదంటలా. ఏమండి, అది మనలో నీరసం రాకుండా కొంచెం శక్తిని ఇవ్వటానికి, పని చేసుకోవటానికి ఓపికను ఇస్తుంది కావాలంటే. కానీ మనం బతకటానికి కారణం అవదు. ఏమంటే బతకటానికి మాత్రం అది కారణం అవదు. ఏదంటే కారణం? దేవుని నోటి మాటే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన బ్రతకమంటేనే బ్రతుకుతున్నాం. ఆయన రండి అంటే వెళ్ళిపోవాల్సిందే. ఏమండి, బతుకు అన్నాడు కాబట్టి ఏమవుతున్నా? బతుకుతున్నాం. ఇకొద్దు బతకడం అయిపోయింది, నీ పని రా అన్నాడు అనుకో, నువ్వెంత లావోటాడు అయినా, నువ్వెంత ధనికుడు అయినా, ఎంత గొప్పవాడు అయినా వెంటనే ఏమైపోవాలంట? నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, మేము ఉనికి కలిగి ఉన్నాం, చెల్లిస్తున్నాం అంటే అది కేవలం ఎవరి వలనంట? దేవుని కృప వలనే. ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో చాలా మంది యేసు ప్రభుని ఎరగని వారు, సత్యాన్ని ఎరగని వారు, గుడ్డివారిగా ఉండిన వారు చాలా మంది, ఏమంటే దేవుడు లేడనేవారు కానీ, దేవుని తెలుసుకొని వారు కానీ, ఎన్నో వాళ్ళ జ్ఞానం వలన, వాళ్ళ స్వశక్తి వలన బ్రతుకుతున్నామన్నట్టుగా అనుకుంటున్నారు. చాలా మంది దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇది మా సామర్థ్యం, ఇది మా శక్తి, ఇది మా జ్ఞానం, ఇది మా బలం అని
విరవీగుతూ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఏమైపోతున్నారంటే కనుమరుగై వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం దేవుని కృప వలన మనం ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. ఎఫెసీ 2:8 కూడా రాయబడి ఉంటుంది. ఒక మాట చదువుకోండి, ఆ మాట చదవండి. ఎఫెసీ 2:8 అనుకుంటా. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏమయ్యామంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృపచేతే బ్రతుకుతున్నాం, కృపచేతే రక్షింపబడ్డాం. చాలా విషయాలు చెప్పాం కదా. కృప ద్వారా కనికరించబడుతున్నాం, కృప ద్వారా దేవుని సహాయాన్ని పొందుకుంటున్నాం, కృప ద్వారా ధైర్యాన్ని పొందుతున్నాం, కృప ద్వారా మన బలహీనతల్లో బలపరచబడుతూ ఉన్నాము. అదే కృప ద్వారా మనం ఏమంటున్నామంటండి? రక్షింపబడుతున్నాం. అదే కృప ద్వారా మనము ఈ లోకంలో బ్రతికి ఉండగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కృప ద్వారా ఆశ్రయమును కూడా మనం ఏమవుతున్నామంట? పొందుతున్నాం. చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథం 9:9. అంటే నేను అన్ని వివరించట్లేదు కానీ మీకు త్వరగా చెప్తున్నాను. ఎజ్రా 9:9 ఒక మాట చదవండి. నిజముగా మేము దాసులమైతిమి, అయితే దేవుడు అయిన నీవు ఆ దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు ధైర్యం కనపరచి మేము తెప్పలున్నట్లుగా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఉంచుటకును కృప చూపించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనకి ఆశ్రయము మాకు ఇచ్చుటకు నీవు కృప చూపావు. ఇదిగో శత్రువుల చేతిలో మేము చిక్కుబడి పరాయి దేశానికి చెరగొనిపోయి దాసులంగా మేము ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మమ్మల్ని ఎక్కడికి చేర్చావంట? ఒక ఆశ్రయపురము యెరూషలేములోనికి మమ్మల్ని చేర్చి మాకు ఒక ఆశ్రయమును నువ్వేం చేసావంట? నీ కృప ద్వారా మాకు అనుగ్రహించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప ద్వారానే మనకు కూడా ఏం కలుగుతుందంట? ఆశ్రయము. ఆ ఆశ్రయము ఆనాడు మన పితరులకు యెరూషలేము అయితే, ఈనాడు మన అందరికి దేవుడు నిర్మించిన, మనకి ఇవ్వబోతున్న ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించిన ఆశ్రయమే ఏంటంటండి? ఆ పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఆ పరలోకాన్ని దేవుడు మన కొరకు ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. మన అందరం ఎక్కడుండాలని దేవుని ఉద్దేశం? నువ్వు పొందుతావో పొందవో నాకు తెలియదు, నువ్వు పరలోకానికి వెళ్తావో నాకు తెలియదు, కానీ పరలోకం కృప ద్వారా మన కొరకు దేవుడు ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. మన అందరం వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం అంటే నేనేం చెప్తున్నానంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులందరినీ విడిపించి దేనికి? వాళ్ళందరూ కానాన్లోకి వెళ్ళాలని. కానీ అందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. అవునా? అలాగే పరలోకం కూడా అందరి కొరకు దేవుడు నిర్మించాడు. కృప ద్వారా ఆ పరలోకం ఆశ్రయం, నిత్యమైన ఆశ్రయం, యుగ యుగాలు ఆ ప్రభుతో కూడా మనం ఆ పరలోకంలో జీవించే ఆ జీవితం, ఆ ఆశ్రయం. అక్కడ గురించి, పరలోకం గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి కదా. ఒక గొప్ప నివాసాలు ఉన్నాయని, మనందరికీ నివాసంలో దేవుడు ఏర్పరుస్తున్నాడని, ఏమంటే శ్రేష్టమైన నివాసాలు ఉంటాయని, మన ఆత్మీయతను బట్టి, మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి అక్కడ మనము దేవుని సన్నిధిలో ఎన్నో ఈవులను, ఎన్నో బహుమానములను పొందుకుంటున్నామని, నివాస స్థలాలను పొందుకుంటున్నామని ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిని దేవుడు కృప ద్వారా మన కొరకు సిద్ధపరిచాడు. కృప ద్వారానే మనకు ఆశ్రయమును ఆయన ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. కృప ద్వారానే రక్షించాడు. కృప ద్వారానే పరలోకమును మన కొరకు ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. ఇంకా నా మాటలు ముగిస్తున్నాను. ఇదే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు మరొక మాట, మనందరికీ తెలిసిన మాట, ఎప్పుడు మనం చెప్పుకునే మాట, ప్రార్థనలు చేసే మాట, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే. ఇంకా చివరికి చెప్పాలంటే, ఇప్పుడు ఎన్నో ధ్యానం చేశాం కదా, అన్నిటినీ ఒక్క దాంట్లో కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా పౌలు గారు అంటాడు, అసలు పూర్తిగా నేనేమై ఉన్నానో మొత్తం నీ కృపే.
నేను కనికరించబడ్డానన్నా, సహాయం పొందానన్నా, రక్షింపబడ్డానన్నా, బ్రతికున్నానన్నా, ఏమంటే నేను మేలు పొందుతున్నానన్నా, పోషింపబడుతున్నానన్నా, ఏమంటే నాకు ఆశ్రయం కలిగి ఉన్నానన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా నేను బలం పొందుకుంటున్నానన్నా, ఇక ఏదైనా నా జీవితంలో జరుగుతున్న ప్రతి దానిలో కూడా ఏముందయ్యా, నీ కృప ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే. ఈరోజు మనం కూడా ఈ మాటగా చెప్పాల్సింది దేవునితో. మన జీవితంలో ఏది జరిగినా దేవుని కృప లేకుండా జరుగుతుందా? ఏమంటండి, నువ్వు తినే తిండి దేవుని కృప వల్లనే, ఏమండి నీవు నివాసం దేవుని కృప వల్లనే, నువ్వు బ్రతికే బ్రతుకు దేవుని కృప వల్లనే, నువ్వు పని చేసుకుంటున్నా, నువ్వు కష్టపడుతున్నా, నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావన్నా, నువ్వేది నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ ఎవరి వలన అంటండి? దేవుని కృప వల్లనే. మరి ఇంతకు మించి కృప గొప్పదా కాదంటారా? ఆయన కృప మన మీద అధికంగా ఉందా లేదంటారా? ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉందంట. ఏమంటండి, ఎలా ఉంది? ఆ హెచ్చుగా ఉన్న కృపలో ఉన్న కొన్ని విషయాలే. అన్నీ చెప్పాలంటే కృపణ గురించి బైబిల్ అంతా నిండి ఉందని చెప్పాను కదా, ఇంకా చాలా చెప్పొచ్చు. ఈ కృపణ గురించి ధ్యానం చేస్తే రోహన్ నేను కానీ 40 దినాలు చెప్పినా, ఎన్ని 40 రోజులు చెప్పినా కానీ దాని గురించి ధ్యానం చేయొచ్చు, ఉపవాస ప్రార్థన కృపణ గురించి. ఎందుకంటే బైబిల్ అంతా కృపతోనే నిండిపోయింది. కొన్ని విషయాలే మీకు తెలియజేశాను ఈరోజు. నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే. ఈరోజు మనం కూడా, ఈ కుటుంబం అయినా, ఎక్కడున్న మనమైనా మన జీవితంలో ఏమై ఉన్నామో అది ఎవరి వలన? దేవుని కృప వలన. దేవుని కృప వలన. ఆయన కృప యొక్క విలువను, ఆయన కృప యొక్క గొప్పతనమును ఎరిగిన వారమై, పౌలు గారు చెప్పినట్టుగా, ఇదే పౌలు గారు మరొక మాట అన్నాడు, ఆయన కృపను నేను ఎప్పుడు నిరర్ధకమో చేసుకోను అన్నాడు. కృపను గురించి ధ్యానం చేశాం కదా, మరి ఆ కృపలో మనం నిలిచి ఉండాలి కదా. ఆ కృపను ఎప్పుడు నిరర్ధకం చేసుకోకుండా మన జీవితంలో కూడా దేవుని కృపను ఎల్లప్పుడూ పొందుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. కృప ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆశ్రయపురం అని చెప్పిన పరలోకానికి చేరునట్లుగా మనము ఈ భూమి మీద ఉండగానే, బ్రతికుండగానే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ పరలోకములో ఆయనతో కూడా ఉండే ఆ గొప్ప భాగ్యమును, కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కృప ద్వారా ఈ కుటుంబాన్ని, మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన కృప ద్వారా ఈ కుటుంబంలో ఇంకా ఉన్న వారందరినీ ప్రభు రక్షించునుగాక. వారి బలహీనతలో దేవుడు వారిని బలపరుచునుగాక. దేవుని సహాయం ఈ కుటుంబమేమి, ఇక్కడున్న మనమేమి ఎల్లప్పుడూ దేవుని కృప ద్వారా పొందుకుంటూ మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. తలలు వంచుదాం.